హాయ్ అందరికీ నమస్కారం. సిబిఎస్ఈలో చదువుతున్నటువంటి పిల్లలున్నటువంటి పేరెంట్స్‌కి లేదా 8th to 12th పిల్లలున్నటువంటి పేరెంట్స్‌కి ఒక అతి ముఖ్యమైనటువంటి లేదా ప్రతిసారి ఒక సమాధానం లేనటువంటి డౌట్‌గా మిగిలిపోయినటువంటి కొన్ని ప్రశ్నలకి సవివరంగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంత డీటెయిల్డ్‌గా ఎవరు చెప్పుండరు. ఎందుకంటే మా పిల్లలకి 95% స్కోర్ వచ్చింది 10th లో. ఎప్పుడూ కూడా క్లాస్‌లో టాపర్‌గా ఉండేటువంటి వాళ్ళు, లేదా మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి ఎంపీసీ జాయిన్ చేశాము, లేదా జేఈఈ కోచింగ్‌లో పెట్టాము. అయినప్పటికీ చాలా ఇబ్బంది ఎదురవుతుంది అనేటువంటి ప్రశ్న కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఆర్డినరీగా మార్క్స్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగా చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది? మార్క్స్ వచ్చినాయి కదా 10th క్లాస్‌లో. ఎందుకు ఇక్కడ 11థ్‌కెళ్ళిన తర్వాత ఎందుకు ఇబ్బంది పడిపోతున్నారు? మరి ఈ మార్కులకి ఇక్కడ విలువ లేదా? అక్కడ చదివిన దానికి విలువ లేదా? లేదా ఇక్కడ వీళ్ళు చేస్తున్న తప్పా? అని రకరకాల ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. కానీ పేరెంట్స్‌కేమో లక్షలు కట్టి హెల్ప్‌లెస్‌నెస్ స్టేజ్‌లో పేరెంట్స్ ఉంటారు. మరి అలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదని 12th అయ్యేటప్పటికి పిల్లలకి కాన్ఫిడెన్స్ పెరగాలి తప్ప పూర్తిగా కాన్ఫిడెన్స్ హరించేటువంటి విధంగా తయారవ్వకూడదని ఇప్పుడు జరుగుతున్నదైతే కాన్ఫిడెన్స్ పూర్తిగా హరించి వేస్తుంది. సిస్టమ్ అంతా కూడా మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి. ఒక 2-5% తప్ప మిగిలిన అందరికీ కూడా 12th గురించి 11th గురించి మాట్లాడమంటే 10 మందిలో 8 మంది దాని గురించి మాట్లాడరు. ఇది నిజం. మీరెవ్వరినైనా టెస్ట్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న 10 మంది పిల్లలు. ఈ ఇబ్బంది ఎదురవ్వకూడదు అంటే ఇప్పుడున్నటువంటి 8th, 9th, 10th ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఏం అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బహుశా మీకు కొంతమందికి మ్యాథ్స్ తెలియకపోవచ్చు. కొంతమందికి తెలిసుండొచ్చు. ఏదైనా ఒక్కసారి కొంచెం శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఒక క్వెషన్ తీసుకొని దాన్ని ఎన్ని రకాలుగా తయారు చేయవచ్చు, అంటే సాల్వ్ చేయవచ్చు అనేటువంటి ఒక వివరణాత్మకమైనటువంటి అంశాలను నేను మీ ముందు ఉంచుతున్నా. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు అర్థమైపోతుంది. ఇక ఆ క్వెషన్‌లోకి వెళ్దాం. నేనిప్పుడు చెప్పినట్టుగా మనం ఒక్కసారి ఆలోచిస్తే అసలు ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అనేటువంటి దాన్ని ఒక ప్రాబ్లమ్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సపోజ్ 10th క్లాస్లో ఇది ఒక ప్రాబ్లం ఉంది సర్కిల్స్లో. ట్రయాంగిల్ ఏబీసీ is drawn to circumscribe a circle of radius 4 cm such that the segments BD and DC divided by the point of contact D or the lengths 8 cm and 6 cm respectively. Find the sides AB and AC. That's the question is. So generally మ్యాథ్స్ టీచర్ ఎట్లాగా చూస్తారు అంటే ఇది దీంట్లో ఉన్నటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. ఏమిటి రిజల్ట్స్? సర్కిల్కి సంబంధించినటువంటి రిజల్ట్. ఈ సర్కిల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్లో లెంత్ ఆఫ్ ట్యాంజెంట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఆలోచిస్తే ఇక్కడ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అనేటువంటి రిజల్ట్, ఇది 6 యూనిట్స్ ఉంటే ఆ రిజల్ట్ ప్రకారం ఇది కూడా 6 అవుతుంది, ఇది 8 అవుతుంది. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది కూడా 8 అవుతుంది. సో కమింగ్ టు హియర్, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్. జనరల్లీ ఏ ట్రెడిషనల్ మ్యాథ్స్ టీచర్ ఏం చేస్తారు అన్నప్పుడు, లేదా క్వశ్చన్ పిల్లలు సాల్వ్ చేసేటప్పుడు దాన్ని మరలా ప్రజెంట్ చేసేటువంటి సందర్భంలో టీచర్ యొక్క సొల్యూషన్ తీసుకుని ఇది చేస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ ఏమిటి అంటే ఒక సింపుల్ వే ఏమిటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎస్ అంటారు. ఆర్ అంటే ఇన్ రేడియస్, ఎస్ అంటే సెమీ పెరిమీటర్. అలాగే అదే సందర్భంలో ఇంకొక ఫార్ములా ఉంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ అరెండ్స్ ఫార్ములా అందరికీ తెలిసినటువంటిది. ఎస్ టైమ్స్ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇక్కడ మనం చూస్తే ఆర్ అంటే ఇట్స్ గివెన్ రేడియస్ 4 యూనిట్స్, 4 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ 4s. 4s ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎస్. ఇక్కడ ఇన్ సర్కిల్ ఈ రిజల్ట్ ప్రకారం మనం చూస్తే ఇది ఎస్ మైనస్ ఏ అవుతుంది, ఇది ఎస్ మైనస్ సి, ఇది ఎస్ మైనస్ బి. దట్ ఈస్ ద వన్ రిజల్ట్ జనరల్ చిల్డ్రన్ విల్ లెర్న్. దిస్ ఈజ్ ఎస్ మైనస్ ఏ అండ్ దిస్ ఈజ్ ఎస్ మైనస్ సి.
అంటే దిస్ ఈజ్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఎక్స్, రైట్, and s minus b is 6 units and 8 units and s minus is 6 units. సో మనం దీన్ని స్క్వేరింగ్ చేస్తే 16s square is equal to s into x into 6 into 8. So 8 will get cancelled 2 times, here 3 times. Okay, s also will get cancelled. S is equal to 3x. What is s? S is the semi perimeter. If you add all 6 plus 6, 2s is equal to 6 plus 6x, 6 plus x, 8 plus x, 6 plus 8. అయితే s ఏమవుతుందంటే 6 plus 8 plus x అవుతుంది. సో దిస్ ఈజ్ x plus 14. x plus 14 is equal to 3x. 2x is equal to 14. x is equal to 7. ఇది అయిపోయింది. ఒకవేళ క్వశ్చన్ వచ్చింది, అయిపోయింది, స్టూడెంట్ ఆన్సర్ చేసాడు, ఫుల్ మార్క్స్ వచ్చింది. మరి కానీ 95% పిల్లలకి మార్క్స్ వచ్చినా 11th ఎందుకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు వాళ్ళలో రావాల్సినటువంటి ఆలోచనలు ఇక్కడే మొదలవుతాయి. సో ఏమిటిది అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇది కాంప్రహెన్షన్. ముందు దానికి సంబంధించినటువంటి పాయింట్స్ వీటన్నిటి మీద సరైనటువంటి అండర్స్టాండింగ్ ఉండాలి. సో అది లేకుండా క్వశ్చన్ చేస్తారు, ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేకుండా. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. కొంతమందికి బాగా గ్రహణ శక్తి ఉంటుంది, వెంటనే టీచర్ చెప్పినట్టుగా చేసేసి దాన్ని మళ్ళా రీగర్గేట్ చేస్తారు. సో అప్పుడు మార్క్స్ అయితే వస్తాయి, కానీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో వాళ్ళు నిలబడలేరు. మరి ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం చూస్తే దీన్ని ట్రిగనామెట్రీ యూజ్ చేసి కూడా మనం చెయ్యొచ్చు. ఏంటి ట్రిగనామెట్రీ యూజ్ చేసి చేసేటువంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 degrees ఉంటుంది, అందరికీ తెలిసిందే బేసిక్స్. ఇది 4 units ఆల్రెడీ ఇచ్చారు. అప్పుడు tan ఆల్ఫా ఏమవుతుంది, సో tan గామా ఏమవుతుంది, అనదర్ మెథడ్ tan గామా 4/6 అవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో 4/6 అంటే 2/3 అవుతుంది. అలాగే tan బీటా ఏమవుతుంది, సో tan బీటా, సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు 4/8, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/2. కానీ ఇక్కడ మనం చూస్తే 2 alpha this and this is 2 beta and this is 2 gamma. Sum of all angles in a triangle 180 degrees. 2 alpha plus 2 beta plus 2 gamma. But alpha plus beta plus gamma, which is equal to 90 degrees. Then I am writing alpha is equal to 90 minus of beta plus gamma. So appudu we will get cot alpha is equal to, I am applying cot on both sides, cot 90 minus theta, so tan theta. So tan beta plus gamma this is. Then what do you get? Tan beta plus gamma formula, tan beta plus tan gamma by 1 minus tan alpha, tan beta, tan gamma. What is tan beta plus tan gamma? 2/3 plus 1/2 divided by 1 minus 1/3, which is nothing but 4 plus 3, 7/6, and this is 2/3. Here 2 times, which is nothing but 7/4. అయితే cot alpha is equal to 7/4. What is tan alpha? Tan alpha is equal to 4/7. ఇది 4/7 అంటే, సో మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే దిస్ ఈజ్ 4 units. tan alpha 4/7, ఇది 4 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా 7 అవ్వాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ద 7 అండ్ ఆల్రెడీ దిస్ ఇస్ 6 అండ్ దిస్ ఈస్ 8 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 7, అంటే ఆన్సర్ 13 అండ్ 15. ఇది ట్రిగనామెట్రీ యూజ్ చేసి సేమ్ క్వశ్చన్. ఇంకా చూద్దాం ఇంకో క్వశ్చన్, ఇంకొక మోడల్, థర్డ్ మోడల్. ఇక్కడ ఏమిటంటే కోఆర్డినేట్ సిస్టమ్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం. మరి కోఆర్డినేట్ సిస్టమ్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే, ఇక్కడ నేను డి అనే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని 0 0 తీసుకున్నా. ఇది 4 units కాబట్టి 0,4. ఇది సి -6, 0. ఇది 8 units ఉంది కాబట్టి 8,0. ఎస్, ఇప్పుడు ఏ కావాలి నాకు. సో వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏసీ అండ్ ఏబి. దెన్ వాట్ ఐ డూ, ఇక్కడ మనకు తెలుసు, ఏం తెలుసు, ఇక్కడ tan ఈ యాంగిల్ ఆల్ఫా అనుకున్నట్లయితే, సో ఆల్రెడీ గామా అనుకున్నాం వితౌట్ కన్ఫ్యూషన్. సో దిస్ ఈజ్ 4 అండ్ దిస్ ఈజ్ 6. tan ఆల్ఫా ఐ విల్ ఫైండ్, tan
tan gamma 4/6 4/6 అంటే 2/3 కానీ ఐ నీడ్ టోటల్ యాంగిల్ హియర్ సో దట్ మీన్స్ tan 2 gamma tan 2 gamma అంటే 2 tan gamma by 1 minus tan square gamma, right? So that is 2 times 2/3 4/3 1 minus 4/9. What do you get? 4/3. So 4/3 divided by 5/9. So 3 times here. So that is 4/15. ఓకే సో అంటే ఈ ఇంక్లినేషన్ వచ్చేసింది. సో ఏ ఈక్వేషన్ ఆఫ్ AC ఈజ్ what is the formula? Y minus y1 is equal to m times x minus x1. So that means y minus y1 is 0, m is just now we found 4/15, that is tan of that, x plus 6. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏసీ. అదేవిధంగా ఏబీ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏబీ ద సేమ్ వే we find here this is beta, we will find tan 2 beta. After finding, that is a 1/2 only, right? Tan 2 beta. After finding tan 2 beta, we need to take, actually this angle will be considered the 180 minus. Just we multiply by minus and we will get equation of AB. After finding equation of AB and AC, we will find point of intersection A. After finding point of intersection A, I mean that's the coordinates of A, just distance from A to C is nothing but AC, distance from A to B is AB. That's all. ఇది ఒకటి లెంతీ ఉండొచ్చు, ఒకటి స్మాల్గా ఉండొచ్చు, కానీ ఒక స్టూడెంట్కి ఈ రకమైనటువంటి ఆలోచన బయలుదేరినప్పుడు అతను ఆలోచించేటువంటి విధానం, సో అప్పుడు ఆ మల్టీ డిసిప్లినరీ మైండ్ బయలుదేరుతుంది. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క ఆలోచన చాలా డీపెన్ అవుతుంది. సో ఇది మనం ఇవ్వగలిగినప్పుడు వాళ్ళు రేపొద్దుట ఏదైనా సరే వాళ్ళు సాధించగలుగుతారు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటే క్వశ్చన్, ఈ క్వశ్చన్ టీచర్ చెప్పాడు, పిల్లలు అర్థం చేసుకున్నారు, దాన్ని మళ్ళీ ఎగ్జామ్లో రాశారు, వచ్చేస్తాయి మార్క్స్. మరి కానీ కాంపిటేటివ్కి వచ్చేటప్పటికి ఆ ఓరియంటేషన్ లేకపోతే, ఇది ఈ రకంగా ఆలోచన రాలేదు, వేరే ట్రిగనోమెట్రీ యూజ్ చేయొచ్చా, కోఆర్డినేట్ జామెట్రీ యూజ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఇన్సైడ్ వాళ్ళు ఏదైతే అవుతుందో, దాట్స్ ద డిఫరెన్స్. ఇది మ్యాథమెటిక్స్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. లాస్ట్ది ఇంకా కాలిక్యులేషన్ ఉంది కాబట్టి ఆపేసాను. నా ఉద్దేశం ఏమిటంటే, పిల్లల్లో ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఈ విధంగా సొంతంగా ఆలోచన మొదలుపెట్టినప్పుడు వాళ్ళు రీచ్ అయ్యేటువంటి హైట్స్ వేరేగా ఉంటాయి. ఇది నా ఉద్దేశం. సో కాబట్టి ఈ విధంగా ఆలోచనలు పెంచటానికి, ప్యూర్లీ వాళ్ళు చేసే పని మీద ఇంట్రెస్ట్తో పెంచడానికి, ఏదో 11th 12th సిలబస్ చెప్పేసి ఏదో డంప్ చేసి జేఈ నీట్ అని పేరు పెట్టి రైట్ ఫీజులు కలెక్ట్ చేయడానికని కాకుండా, నిజంగా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్తో చేసేటువంటి విధంగా డిజైన్ చేసాం మనం కోర్సెస్. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ కోర్సెస్ పిల్లలకి నిజంగా మీరు ఈ 21st సెంచరీలో ఏదైతే కావాలో అది మనం ఒక్కరు మాత్రమే ప్రస్తుతానికి ఇవ్వగలుగుతున్నాం అనేటువంటిది గర్వంగా చెప్పొచ్చు, రైట్? సో ఇది దీనికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.